హాయ్ మావా మీరాయ్. హనుమాన్ తర్వాత తేజ సజ్జ గారి నుంచి వచ్చిన మూవీ. నాకు నచ్చే కొంతమంది డిఓపిల్లో ఒకరు కార్తిక్ ఘట్టమనేని గారు. ఆయన డైరెక్ట్ చేశారు. శ్రేయస్ చరణ్ గారు, రితిక గారు, జగపతి బాబు గారు ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేసిన ఈ మూవీ టీజర్ ట్రైలర్లతో చాలా బజ్నే క్రియేట్ చేసుకొని ఒక పెద్ద సినిమాలకే రిలీజ్ అయింది మామ. ఈరోజు ఇప్పుడే సినిమా చూసాక నాకు నచ్చింది మామ, ఎంజాయ్ చేశాను. అందరూ చెప్పినట్టు ఈ బడ్జెట్లో ఆ రేంజ్ అవుట్ ఇచ్చారు, సో అందుకోసమైనా చూసేయాలి అని సింపతి డైలాగ్స్ కొట్టను. సినిమా నన్ను ఎంటర్టైన్ చేసింది, నేను ఎంటర్టైన్ అయ్యాను మూవీ చూసి. ముందుగా స్టోరీలోకి వెళ్తే, అశోకుడు 9 గ్రంథాలను దక్కించుకునే ప్రయత్నంలో ఉన్న బ్లాక్ స్పాట్ని ఆపడానికి అంబిక తన కొడుకుని సైతం త్యాగం చేస్తుంది. మరి అంబిక కొడుకు యోధ బ్లాక్ స్పాట్ని ఆపాడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, స్టోరీ అండ్ దాన్ని డెవలప్ చేసిన విధానం చాలా నచ్చింది మామ నాకు. దానిలో క్యారెక్టర్ డిజైన్స్ అయితే ఇంకా బాగా కుదిరాయి. బేసిక్గా ఈ సినిమాలో కనిపించే ప్రతి క్యారెక్టర్కి ఒక కర్తవ్యం ఉంటుంది, అది అయిపోయాక ఆ పాత్రకి ముగింపు. ఇలా ప్రాపర్గా డిజైన్ చేసిన క్యారెక్టర్లు చాలా బాగా అనిపించాయి మామ నాకు. మెయిన్గా నన్ను సర్ప్రైజ్ చేసిన క్యారెక్టర్ అయితే శ్రేయస్ చరణ్ గారు. ఆవిడ కెరియర్లో లైఫ్ టైం గుర్తుండిపోయే రోల్ పడింది మామ. దాన్ని ఆవిడ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అందరినీ డామినేట్ చేశారని చెప్తా కనిపించినంతసేపు. మెయిన్గా మనోజ్ గారి ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ మామ ఈ సినిమా. ఆయన ఏ సీన్లో అయితే కనిపిస్తారో ఆ సీన్లో ఆ ఆరాతో లాగేసుకుంటారు మనల్ని. తేజ్ సజ్జ గారు కూడా చాలా బాగా చేశారు మామ. నెక్స్ట్ మ్యూజిక్. సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మామ మ్యూజిక్. ఏం లేని కొన్ని సీన్స్ని కూడా బాగా ఎలివేట్ అయ్యేలా చేసింది మ్యూజిక్. నెక్స్ట్ హై ఇచ్చే సీన్స్ మామ. ఎవ్రీ 15 మినిట్స్కి ఒక హై ఇచ్చే సీన్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు, అవి వర్కౌట్ అయ్యాయి బాగా. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సినిమాలో ఉన్న కొన్ని మైనస్లను కూడా మనం మర్చిపోయేలా చేస్తుంది. టెక్నికల్లీ మూవీ టాప్ లెవెల్లో ఉంది మామ. ముందే చెప్పా కదా, వాళ్ళు పెట్టిన బడ్జెట్కి వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్కి అని. కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళ క్లాష్ చెప్పేలా ఉంది ఈ మూవీ. ఆ డైరెక్టర్స్ ఎవరో మీరే కింద కామెంట్ చేయండి. ఎడిటింగ్ కొంచెం ఆ పోలీస్ ట్రాక్ని లేపేసి ఉంటే చాలా బాగుండేది అనిపించింది మామ. అలాగే హీరో హీరోయిన్ ట్రాక్ మధ్యలో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, అవి కూడా నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఒక ఫిక్షనల్ స్టోరీని మన పురాణాలకు కనెక్ట్ చేసిన విధానం చాలా బాగుంది మామ. క్లైమాక్స్లో వచ్చే ఒక ఎంట్రీ ఉంటుంది, నార్త్ ఆడియన్స్ అయితే ఊగిపోతారు ఆ ఎంట్రీకి. అది నేను చెప్పను, చెప్తే కొంచెం స్పాయిలర్లా ఉంటుంది. సో మీరే థియేటర్లో ఎంజాయ్ చేయండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్లస్ పాయింట్లో ఉంటాయి మామ. నెక్స్ట్ మైనస్ల గురించి మాట్లాడుకుంటే, సినిమా స్టార్ట్ అయిపోయి తేజ సజ్జ ట్రాక్ స్టార్ట్ అయ్యాక వచ్చే కామెడీ సీన్స్ నాకు పెద్దగా నచ్చలేదు మామ, కొంచెం ఇరిటేషన్ తెప్పించే. నెక్స్ట్ ఒక పోలీస్ ట్రాక్ ఉంటుంది, అదైతే 2 నోటెడ్ డైరెక్టర్స్ చేశారు. అది కూడా నాకు పెద్దగా నచ్చలేదు మామ. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో హై ఇచ్చే సీన్స్ ఉన్నాయి, బట్ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ ఏంటయ్యా ఇది అని అనిపించేలా కూడా ఉన్నాయి మామ. సినిమా లెంత్ కూడా కొంచెం ప్రాబ్లం అనిపించింది నాకు, కొంచెం ఎక్కువ లెంత్ ఉందేమో అనిపించింది. నెక్స్ట్ ఇది సినిమాకి ప్లస్ పాయింట్, బట్ నాకు మైనస్ మామ. వైబ్ సాంగ్, ఆ సాంగ్ తీసేశారు. అది తీసేయడమే మంచిదైంది, బట్ ఆ సాంగ్ని లూప్లో వింటూ దానికి ఎడిక్ట్ అయిపోయాను నేను. థియేటర్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, లేకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నెక్స్ట్ హీరో సెకండ్ హాఫ్ జర్నీ మామ చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా సింపుల్గా నడుచుకొని వెళ్ళిపోతుంటాడు. దేవుడికి సంబంధించిన పని కర్తవ్యాన్ని చేస్తున్నాం అన్నప్పుడు కొంచెం డిఫికల్టీస్ చూపించాలి. మన కార్తికేయ 2లో చూపించినట్టే హీరో అనుకోగానే అయిపోయినట్టు ఇందులో కూడా హీరో అనుకున్నవన్నీ అనుకోగానే అయిపోతుంటాయి. అలా చూపించడం నాకు నచ్చలేదు మామ. ఓవరాల్గా నాకైతే సినిమా నచ్చింది. సినిమా టికెట్ రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో హ్యాపీగా టికెట్ తీసుకొని ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా సినిమా చూసేచ్చు మామ. తేజ సజ్జ గారు స్టార్ అయిపోయినట్టే అని మనం ఫిక్స్ అయిపోవచ్చు. తేజ సజ్జ గారు మళ్ళీ హిట్ కొట్టేశారని చెప్పొచ్చు కూడా. మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం మామ. బాయ్.